హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారా మటన్ మరాగ్? యమ్మీ యమ్మీ యమ్మీయెస్ట్ సూప్. నా ఫేవరెట్ మటన్ సూప్ అని చెప్పచ్చు. సో దాన్ని ఎలా చేసుకోవాలో, ఏమేమి ఉంచుకోవాలో దానికోసం చూసేద్దాం. ఫస్ట్ మటన్ సీనా పీసెస్ అంటారు కదా, రిబ్స్ పార్ట్లోని సీనా పీసెస్ అంటారు కదా, ఇలా చూపిస్తున్నాం కదా, ఆ విధమైన ముక్కల్ని కొట్టించుకొని తీసుకొచ్చాను. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. ఈ పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, నెయ్యి మనం మంచిగా ఇంట్లో చేసుకున్న అయితే మంచి సువాసన వస్తుంది, పెప్పర్, క్రీమ్, ఫ్రైడ్ ఆనియన్స్, అరగంట సేపు ఒక 20 జీడిపప్పుల్ని నానబెట్టుకొని పాలలో నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ 1 కప్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా దినుసులు, దాల్చిన చెక్క, ఏలకులు, షాజీరా, మిరియాలు, లవంగాలు, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్ పెట్టుకోండి. ఇది మనం కుక్కర్లో చేసుకుంటాం. దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని తీసుకున్న గరం మసాలా దినుసులన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని దోరగా వేపాలి. ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకోండి, కానీ ఈ ప్రాసెస్ మొత్తంలో కొంచెంగా ఉప్పు వేసుకోండి. లాస్ట్కి ఉప్పు ఎక్కువ అయితే అస్సలు బాగోదు. సో కొంచెంగా వేసుకోండి. ఉల్లిపాయలకి మీకు వేయాలనిపిస్తే వేసుకోండి, నేనైతే వేసుకోలేదు. సో ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకొని అడుగు అంటకుండా వేగించడానికి ట్రై చేయండి. సో అంటే కలర్ మారకుండా ఉంటుంది. మరాగ్ ఎప్పుడు రిచ్ వైటిష్ స్వీటిష్ కలర్లో ఉంటే బాగుంటుంది. సో అది అంటకుండా ఫ్రై చేసుకొని తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ గీ వేసుకున్నాం కదా మనం, ఆ నెయ్యి మొత్తం మటన్కి పట్టి ఆ గీలో మటన్ వేగాలన్నమాట. సో అలా వేసుకొని బాగా తిప్పుతూ ఉండండి. అలా వేగితే మటన్ నుంచి మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆ రా స్మెల్ అనేది పోతుంది. అలాంటప్పుడు మనం కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని అవసరమైనన్ని అంటే సుమారుగా ముక్కలు మునిగేంత వాటర్ పోసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా ఉప్పు వేసుకొని, దానికన్నా కొంచెం తక్కువే వేయండి, ఉప్పు వేసుకుని దానికి మూత పెట్టేసేసి మినిమం మీరు అన్ని బోన్ పీసెసే తీసుకుంటే, అసలు బోన్లెస్ పీసెస్ తీసుకోవద్దు, ఓన్లీ బోన్ పీసెస్ తీసుకుంటే నేను చూపించినట్టుగా సిమ్లో 4 to 5 విజిల్స్ సరిపోతాయి. సో ఆ విజిల్స్ అయిపోయిన తర్వాత చూసేసరికి ఇలా ఉంటుంది. ఇప్పుడు వస్తుంది రిచ్ పార్ట్. ఇందులో మనం ఏం యాడ్ చేస్తాం? ఇందాక పెట్టుకున్నాం కదా కాజు, పాలల్లో సోక్ చేసి పెట్టుకున్న పేస్ట్, అది అండ్ క్రీమ్, ఈ 2 వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అవుతున్న టైంలో పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే మీకు ఈ కొంచెం స్వీట్గా మైల్డ్గా ఉన్నది చాలు అనిపిస్తే వేసుకోవద్దు, కానీ కొంచెం స్పైస్ టచ్ ఉంటేనే సూప్ అంటే బాగుంటుంది కదండి. సో పెప్పర్ వేసుకోండి. పెప్పర్ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ముక్క కూడా ఉడికిందా లేదా చూసుకోండి. మ్యాక్సిమం ఉడికిపోతుంది సిమ్లో 5 విజిల్స్ పెడితే. ఉడకకపోయినా ఇప్పుడు మళ్ళీ మనం ఒక 15 minutes దాకా సిమ్మర్ చేస్తాం కదా, ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టడానికి. ఈలోపు ముక్కలు సో టెండర్ అండ్ సాఫ్ట్గా అయిపోతాయి. ఇట్లా బాగా బబుల్స్ వస్తున్నప్పుడు we are almost done, రెడీ టు ప్లేట్ అనమాట. చక్కగా థిక్నెస్ చూసుకోవాలి. ఇలా లిఫ్ట్ చేసి చూస్తే ముక్కలు రిచ్గా కనిపిస్తాయి. అండ్ సూప్ చూసారా ఎంత కరెక్ట్గా కన్సిస్టెన్సీగా ఉంది. రిచెస్ట్ సూప్ అనమాట. ఇది నాన్తో తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు, బగారన్నంతో తీసుకోవచ్చు, ఉత్తిగా తాగినా సరే అల్టిమేట్ ఉంటుందండి. బౌల్ తర్వాత బౌల్ పోసుకుంటూనే ఉంటారు. మేమైతే ఇది చేసుకున్న రోజు ఇంకేం చేసుకోం, ఇదే పెద్ద బౌల్స్లో వేసుకొని లాగిచ్చేస్తాం. మీకు కూడా అలానే నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.